ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం కీర్తనలు 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఈ యొక్క దావీదు కీర్తనలు 8వ అధ్యాయము ప్రధాన గాయకునికి గితీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క జ్ఞానమును దావీదు మహారాజు తెలియజేస్తూ వచ్చినాడు. తర్వాత దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను, మానవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని కూడా ఇందులో తెలియజేస్తూ వచ్చినాడు. చూడండి ఏం చెప్తూ వచ్చినాడంటే 5వ వచనంలో, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. తర్వాత 6వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. కాబట్టి దేవుడు మానవునికి భూమి మీద గొప్ప ఆధిక్యతనిచ్చి ఉంటున్నాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే 6వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు మానవునికి సృష్టించింది ఒక గొప్ప సంకల్పంతో, లేదా ఒక గొప్ప ఉద్దేశంతో మానవుణ్ణి దేవుడు సృష్టిస్తూ వచ్చినాడు. మానవునికి భూమి మీద ఉన్నటువంటి దేవుని చేతి పనులన్నిటి మీద కూడా అధికారిగా నియమించి ఉన్నాడు. మానవుడు పుట్టుకతోనే, అంటే దేవుడు మానవుణ్ణి నిర్మించినప్పటి నుంచే మానవుడు ఒక అధికారిగా, ఒక పరిపాలకుడుగా, ఒక ఏలుబడి చేసేటువంటి వాడుగా మానవుణ్ణి దేవుడు నిర్మిస్తూ వచ్చినాడు. ఈ విషయాన్ని మనము ఆదికాండంలో చూడొచ్చు. ఆదికాండంలో చూడండి ఏం చెప్తాడంటే దేవుడు 1వ అధ్యాయము 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. తర్వాత మళ్ళా 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా,
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారికి చెప్పెను. కాబట్టి దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చినట్లుగా మనము ఈ యొక్క కీర్తనలు 8వ అధ్యాయంలో దావీదు అలాగే చెప్తా వచ్చినాడు. అందువలనే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మానవుని ప్రేమించి గొప్ప ఆధిక్యతను మానవునికి ఇస్తా వచ్చినాడు. అందువలనే ఇక్కడ చూడండి 9వ వచనంలో చివరిగా ఏం చెప్తానంటే, యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కాబట్టి దేవుని యొక్క ప్రభావము భూమి ఎందంతటా ఎంతో గొప్పదిగా ఉంటుంది అని చెప్తా వచ్చినాడు. అయితే మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే చూడండి, మానవుని యొక్క పరిస్థితి 4వ వచనంలో, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. కాబట్టి ఎటువంటి అర్హత లేనటువంటి మానవుణ్ణి, ఎటువంటి శక్తి లేనటువంటి మానవుణ్ణి కేవలం దేవుని యొక్క నిర్మాణంలో, దేవుని యొక్క సృష్టిలో ఒక భాగమైనటువంటి మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత నరపుత్రుని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి దర్శించడమే కాకుండా, జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా, దేవుడు తనకంటే కొంచెం తక్కువనిగా, అంటే దాదాపుగా మానవుణ్ణి తన యొక్క కుమారునిగా చేసుకుంటూ ఎంతో ఆధిక్యతనిస్తూ వచ్చినాడు. మానవునికి మహిమ, ప్రభావము 2 మానవునికి ఇచ్చినాడు. అంతేకాకుండా దేవుని యొక్క చేతి పనులన్నిటి మీద కూడా మానవునికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. తర్వాత వాటన్నింటిని కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినంటే మానవుని యొక్క పాదముల క్రింద ఉంచుతూ వచ్చినాడు. ఈ విధంగా 5 విధాలైనటువంటి ఆధిక్యతలను దేవుడు మానవునికి ఇచ్చి ప్రేమించి మానవుని ఎంతో గొప్పవానిగా తన యొక్క ప్రణాళికలో చేసుకుని ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇందును బట్టి ఈ యొక్క ఉదయకాలంలో దేవుణ్ణి మనము స్తుతించాలా, ఆరాధించాలా, ఘనపరచాలా. ఆ యొక్క ఆవశ్యకత ఎంతైనా మన బాధ్యత. కాబట్టి ఆయన స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి మన తండ్రి అయిన దేవుని స్తుతించి మనము సంతోషపరచుదాం గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.